ఓ అందమైన గువ్వవే నువ్వు ఎందుకు అలిగినావే, నువ్వు మనసురాల గువ్వవే నేనెవ్వరు అన్నారే. మేఘమై మెదిగింది సిరిగాలివై వచ్చింది, మెరుపువై మెరిసింది సిరివానవై కురిసింది, సిరివానవై కురిసింది. పాట 4 కాలాలు 4 ఏండ్లు 4 సంవత్సరాలు బతికుండాలి. ఇప్పుడు కొమ్మ ఉన్నప్పుడు ఏమంటే అది ఎట్లా వంచినా వంగుతుంది. ఇది మానైన తర్వాత దాన్ని వంగంటే వంగగలగలేదు. తూర్పు కొండల్లో మల్లయ్య గొర్రెలు యాడికెళ్ళి పాయ మల్లయ్య, కన్ని గొర్రె చూడు మల్లయ్య ఎంత ముద్దుగుందో మల్లయ్య. సంవత్సరంగా అడవి బిడ్డ నాకు అడవినే జీవించుకున్నాను, అడవినే ప్రకృతి గ్రామాన్ని నాకు వచ్చిన నోటికి వచ్చిందని పాడుతూనే పోయినా. అది పల్లవి ఎక్కడ ఉంటుందో, శరణం ఎక్కడ ఉంటుందో, పాట ఎక్కడ ఉంటుందో, ట్యూన్ ఏందో అసలు తెలియని పరిస్థితుల. నేల తల్లి ఓ నేల తల్లి పిలిచిన పలకవో నేల తల్లి, ఇమ్మిచ్చినా కానీ నీవు బాధేమి పడనంటావా, కక్కినయి కానీ నీవు బిడ్డనేవనుకుంటావా. భాగజాలాలు అంతమంది చేసేది ఒక్క నేను, నిర్మాత నేనే, డైరెక్టర్ నేనే, రచయిత నేనే, ట్యూన్ చేసి పాడుకో నేనే. లోకాలనే లేటి శివుడా నీకు తెలువంది ఏముందో, లోకాలనే లేటి శివుడా నీకు తెలువంది ఏముందో, ఓరమేవిస్తావో నాపై దయనే చూపుతావో. దేవుడు ఇక్కడనే ఉంటాడు అబ్బా, దేవుడు ఎక్కలేడు, ఆత్మలే ఉంటాడు. కానీ వాళ్ళకి ఎట్లా అంటే కనపడాలి అంటాడు. ఇట్లా మన ఏదన్నా ఆంజనేయుడు కదా, సీతారాముడు సీత ముందుకు వెళ్ళారు, ఎట్లా ఏదో ఎపిసోడ్ మన వాళ్ళు దేవుడు అని అప్పుడు దేవుడు అని దండం పెడతారు. అయినా సినిమా వచ్చే నెల 12వ నెల లాస్ట్లో రిలీజ్ చేద్దామని అనుకుంటున్నా. మూవీ అంటే జానపద గాయకులు వాళ్ళకి కొందరికి చాలా మందికి సినిమాల్లో అవకాశాలు వచ్చినాయి, పాటలు వాడికి. మీకేమైనా వచ్చినాయి? చెప్పిండ్రు, కొందరు అన్నారు, వదిలేసిండ్రు, అంతే. దాన్ని చెప్పిండ్రు అవకాశం ఇస్తాం పాడతానన్నా, వాళ్ళు అడగలేదు. మళ్ళీ పూత వాసిన చెట్టు కాయ కాస్తే కాయను 10 మంది చూస్తారంటే నీ గుండెలో బాధలు మాత్రం ఇవ్వని తెలియదు తెలుసా. నువ్వు చెప్పుకుంటేనే ఒక బాధ అనేది తెలుస్తుంది. బడిలో నా ఆట ఉందంట, బడిలో నా పాట ఉందంట, వందనాలు వందనాలమ్మో మా చదవులమ్మ. సింపుల్ పదాలు అబ్బా. నువ్వు ఏదో తీసుకొచ్చి ఏదేదో పెట్టుకొచ్చి అని జనాలకైతే అర్థం కాదు. వాళ్ళకి అర్థం కాక డాడీ నైనా ఇదేం అర్థం అనేంత అవసరం లేదు. పరిస్థితిని అట్లా ఉండదు. ఏ దాని గురించి ఎక్కువ ఆలోచించను. మనం చేసే పని కరెక్ట్ ఉందా లేదని ఆలోచించుకుంటా. నీ రెక్కలిరిగి పాయరా నువ్వు ఎక్కడ లేచెళ్ళిపోతావురా, నీ చేతిలో నా బెల్లం ఉంటే నీ చుట్టే ఈగలు వస్తావిరా. హాయ్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు V20 టీవీ. ఈరోజు మనతో ఉన్నారు చాలా గొప్ప గాయకుడు. అక్షరం రాకపోయినా సరే తన మేధాశక్తితోటి ఎన్నో పాటల్ని రచించి పాడి జనాదరణ పొందుకున్నటువంటి గొప్ప వ్యక్తి, ప్రకృతితో మమేకమైనటువంటి ఆ వ్యక్తి ఈరోజు మనతో ఉన్నారు. ఆయననే మన కొండన్న. నమస్తేనా? నమస్తే. ఎట్లున్నా అన్న? అంతా బాగానే ఉండనా. ఎట్లా నడుస్తుంది? ఏం కదా? ఏముంది, ఇంక పని చేయాలి కదా. పని చేయాలి అంటే పాడాలి, అంతేనా? అంతే కదా. గొర్రెలకాడ పోతారా అన్న? ఇప్పుడు కూడా పోతురా? అంటే మీకు ఇంత ఫేమస్ వచ్చింది, అది మళ్ళీ ఎట్లా గొర్రెలకాడికి ఎట్లా పోవాలని ఎట్లా అనుకుంటారా? ఎట్లా ఏమనుకోలేదు. అదే అనుకుంటే ఏముంది, అందులో ఏం లేదు. పోతూనే ఉన్నాం, తింటున్నాం, పని చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, అంతే. మీరు ఎంతమంది అన్న మీ ఇంట్లో? అంటే మీతో పుట్టిన వాళ్ళు? 2 తమ్ముళ్ళు, చెల్లెలు, నేను, నలుగురు. మీరు? అమ్మ నాయన ఉన్నారు. మీరు పెద్దనా? నేను పెద్ద. అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి? అందరికి పెళ్ళిళ్ళు అయినాం. అందరూ ఎవరు వాళ్ళు ఏరుపడ్డారు. ఎవరి సంసారం వాళ్ళది, నాది వాళ్ళది అందరి. ఇప్పుడు అంటే మీరు ఇంతవరకు చదువుకోలేదు, ఇప్పుడు చదువుకున్నా? అంటే ఇన్ని సంవత్సరాల నుంచి పాటలు రాస్తున్నారు కదా. లేదు, ఇప్పటికైనా కొంచెం నేర్చుకున్నారా? అంటే ఇప్పుడు చదువుకుంటా అనుకుంటాం కానీ అంత టైం అనేది ఎప్పుడు లేదు. పరిస్థితి భార్య పిల్లలు సంసారం, పాట తయారు చేసి పాడి యాక్టింగ్ చేయాలి, అంత ఆత తమాష పెట్టుకొని మళ్ళీ నేను పలక బల్పం పట్టుకొని రాసుకుంటూ కూర్చుంటే నా పరిస్థితి అప్పటి వరకు నేను ఆ చదువుకనే అయిపోయింటా. వాళ్ళు ఇంత సంసారం ఎవరు నడపాలి, నీ జీవితం ఎట్లా?
అంటే చదువుకోవడానికి మరీ అంత టైం ఏమి పట్టదు కదా నేను అంటే అంత వీజు కాదు చదువు అనేది. ఏం అంత తమాషాగా మాట్లాడేది చదువు వస్తుంది ఎట్లా వస్తుంది సరస్వతిదేవి? మీకు వచ్చింది కదా అన్న. అయ్యో రామ్మా, అంటే మీరు బడికి పోయి పలక పట్టుకో. నేను అసలు చదువుకోలేదు. ఇప్పుడు నేర్చుకోమంటారు పరిస్థితి ఇప్పుడు వేరు. ఇప్పుడు కుమ్మం అంతేనా? అంత వీజు కాదు చదువు అనేది. ఏదో చదువుకుంటే మాటలు ఎక్కువ నేర్చుకున్నానని జనం ముందు చెప్పి ఏదో పలకబట్టి రాసుకున్నట్టు నేర్చుకొని వాళ్ళు చూపిస్తాను అనుకోగా, రేపు ఈ ఇంటర్వ్యూ కాక రేపు వచ్చే ఇంటర్వ్యూ కూడా నేను చదువు నేర్చుకున్న పలక బల్పం పట్టుకొని ఉంటా. ఆడ వచ్చిన 2 అక్షరాలే, ఆ 2 అక్షరాలు నేర్చుకొని ఏదో పెద్ద చదివినట్టు ఫీల్ అయిపోతే జనాలు ఏమనుకుంటారు, అబ్బా వీడు బాగా చదువుకున్నాం మన దగ్గర. అది సగం అన్న చదివే చదువును దాంట్లో తెలుసుకుంటే ఏదైనా మాట్లాడగలగాలి. తెలవని బాగా దాలాలు తెచ్చుకొని ఏమో అంటించుకొని దాని గురించి మాట్లాడితే. ఇప్పుడు అంటే మీ పేరు మీరు రాస్తారా? లేదా నేను వేలిముద్ర వేస్తున్నా అంటుండ కదా. అది కూడా మీ పేరు? అవును, నేను నా పేరే నేను నేర్చుకోలేదు ఇప్పుడు వరకు. ఎందుకో నా మనసు నాకు రాదు కాబట్టి నేను వేలిముద్ర వేసుకుంటూ పోతూనే ఉండా. నేను ఆ పేరు రాసి పెద్ద సాధించింది ఏం లేదు అని అనుకున్నాను, అయిపోయింది కథం పని. పాటతోనే సాధించినట్టు ఏదో దేవుడిచ్చిన వరం అంతే. దేవుడిచ్చిన వరం కాబట్టి చేస్తున్నాను అంతే. ఏమైనా రాశారన్నా చదువు మీద? మీరు ఏమైనా పాట రాశారా? చదువు కోసం కూడా వాడినా, ఒకసారి వాడుతున్నారు. చదువు గురించి కూడా పాడినప్పుడు వందనాలు వందనాలమ్మో మా చదవులమ్మ, పాదాభి వందనాలమ్మో మా చదవులమ్మ, పల్లె పల్లెకు నువ్వే ఉన్నావో మా చదవులమ్మ, మా పల్లెకు ఎలిగే నీవమ్మో మా చదవులమ్మ, బడిలో నా వాటుందంట, బడిలో నా పాటుందంట, బడిలో నా ఆటుందంట, బడిలో నా పాటుందంట, వందనాలు వందనాలమ్మో మా చదవులమ్మ, పాదాభి వందనాలమ్మో మా చదవులమ్మ. చాలా అద్భుతంగా పాడారు అన్న. అంటే ఎట్లా అంటే మీరు గొర్రెకాడికి పోతారు. అవును, పలక ఉండదు, పేపర్ ఉండదు, ఏముండదు, ఏది ఉండదు, మొత్తం నోటితోనే అనుకొని నోటితోనే అట్లా. అంటే పాట ఇప్పుడు మీరు రాసిన పాట దాదాపు అన్నీ గుర్తుంటాయి మీకు? అన్నీ నేను పూర్తకాలం ఎక్కడి వచ్చాను, నా జీవితం ఎట్లున్నది, ఏ పరిస్థితికి వచ్చాను, ఎన్ని కష్టాలు పడడం, ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి, ఆకలి ఆపతి అన్నీ చూసినాం. అక్కడ నుండి అన్నీ చేస్తాం. అతగతంతో మర్చిపోయి గతాన్ని అనడం అదేముంది? అంటే మర్చిపోవచ్చు, గుర్తుపెట్టుకోవచ్చు. చూసే 2 కళ్ళను బట్టి ప్రపంచం ఉంది అంతే, అందులో ఏం లేదు. ఏముంది? చేస్తున్నాను, పాట పాడుతున్నాను, చేస్తున్నాను, యాక్టింగ్ అన్నీ చేయాలి, నేర్చుకోవాలి. అట్లా. ఏ వయసు నుంచి వాడుతున్నారు మీరు పాటలు? 10 ఏళ్ళ నుండి వాడినా. మీకు ఏ వయసు? నేను 10 సంవత్సరాలు పిల్లగానప్పుడు వచ్చిన. అప్పటి నుంచి పిల్లగానప్పుడు వాడుతుండా 21. అంటే అప్పుడు మీ సొంత పాటలు పాడారు? అప్పుడు కూడా వేరే వాళ్ళ పాటలు పాడారు? లేదా సొంత మొత్తం. అంటే ఇప్పుడు వేరే వాళ్ళు మామూలు వాడుతుంటాం కదా విని. గురువు గారు, నేను అంతా అవతల పాటలు కట్టుకున్నంత నేను అట్లా పనికి పోలేదు. సంవత్సరంగా అడవి బిడ్డలు, నాకు అడవినే జీవించుకున్నాను, అడవినే ప్రకృతి గ్రామాన్ని నాకు వచ్చిన నోటికి వచ్చిందని పాడుతూనే పోయినా. అది పల్లవి ఎక్కడ ఉంటుందో, శరణం ఎక్కడ ఉంటుందో, పాట ఎక్కడ ఉంటుందో, ట్యూన్ ఏందో అసలు తెలియని పరిస్థితుల అక్కడ నుండి వచ్చిన బిడ్డను. ఇప్పటికి 21 సంవత్సరాలు పాడవాటి. మీరు వాడవాటి ఫస్ట్ పాట ఏందని మీరు వాడింది? నేల తల్లి ఓ నేల తల్లి, పిలిసిన పలకవో నేల తల్లి, నేల తల్లి ఓ నేల తల్లి, పిలిసిన పలకవో నేల తల్లి, గూడే మిసిన పాయేనా, గుండెల్లో గాయమో వైపాయేనా, గూడే మిసిన పాయేనా, గుండెల్లో గాయమో వైపాయేనా, నేల తల్లి ఓ నేల తల్లి, పిలిసిన పలకవో నేల తల్లి, ఇమ్మిచ్చినా గానీ నీవు బాధేమి పడనంటావా, కక్కినయి గానీ నీవు బిడ్డనేవనుకుంటావా, నేల తల్లి ఓ నేల తల్లి, పిలిచిన పలకవో నేల తల్లి. ఈ పాట పాడి ఫస్ట్ 10 లేకపోతే 10 ఈ పాట పాడారు మీరు? ఈ పాట జనం ముందుకు వెళ్ళిపోయి అంతమందిని ఆకర్షిస్తుందని మాత్రం తెలియదు. 2010లో రిలీజ్ చేసిన ఈ క్యాసెట్. అప్పుడు అంటే ఫస్ట్ ఇది ఒకటే పాటతో చేశారా? అప్పుడు భూమాత గురించి పాడిన. నేల తల్లి ఓ నేల తల్లి అంటే అప్పుడు ఇంత అర్థం రిలీజ్ అయిన తర్వాత తెలుసుకున్న పదాలు ఏంటి, జనాలు అప్పుడు బాగుంది బాగా వింటున్నారు, అప్పుడు తెలుసుకున్న పాట అంటే ఇట్లా. అప్పుడు క్యాసెట్లు ఉండే, ఇప్పుడు యూట్యూబ్, ఇప్పుడు అంటే యూట్యూబ్ వచ్చింది. ఇప్పుడు వచ్చింది.
అప్పుడు క్యాసెట్లు 2010లా యూట్యూబ్ ఉంది కానీ అంత జనాలు లేరు, ఇంత సెల్ ఫోన్ లేవు, ఫేస్బుక్లు అంట ఇన్నోటి ఎక్కటివి అప్పుడు చెప్పు లేవు. ఇప్పుడు వేరే అప్పుడు ఉన్న కాలం వచ్చిన బిడ్డను అక్కడ నుండి ఇంకా కాలాన్ని ఎక్కడ ఆపకుండా పట్టుదలతో ముందుకు సాగుతూనే ఉంది. గొర్రెలు కాసుకుంటుండా అప్పటికి 30 గొర్రెలు అమ్మిన నా క్యాసెట్ కోసం. ఫస్ట్ క్యాసెట్ కోసం ఫస్ట్ క్యాసెట్ అప్పుడు ఈ నేల తల్లి క్యాసెట్ అప్పుడు 30 గొర్రెలు అమ్మితే పోరు ఛానల్ వాళ్ళు మనని ఎలుగులో తీసుకొచ్చి హైదరాబాద్లో జీ ఛానల్ నుండి అక్కడ చేసి వాళ్ళు పబ్లిక్ గార్డెన్స్లో క్యాసెట్ రిలీజ్ చేస్తే మన అందరు ఎవరు విమలక్క గారు కానీ పెద్ద పెద్ద తెలంగాణ డాక్టర్లు వాళ్ళందరూ పెద్దవాళ్ళు తెలంగాణ ఉన్న వాళ్ళందరూ వచ్చిండ్రు. అక్కడ నుండి ఆంధ్ర నుండి అందరూ మన క్యాసెట్ పెద్ద ఎత్తున రిలీజ్ చేసి అందరూ ఆదరించి ప్రజల్లో ఆ క్యాసెట్ తీసుకెళ్ళిండ్రు కాబట్టి వెరీ సంతోషం అందరికీ కూడా. ఎందుకంటే మన జీవితాన్ని అక్కడ వెలుగులో తీసుకెళ్ళి పెట్టినందుకు అందరికి కూడా పాదాభివందనాలు. మంచిగా ఉండాలి అందరూ. ఇప్పటికీ కలిసి ఉంటారా? ఇప్పటికి టచ్ ఉంటారా? అంటే ఇంకా చూడు మాట్లాడితే పోయి కలిస్తే మాట్లాడతారు, మాట్లాడకే ఉంది ఎవరు ఆయన కలుస్తాం. మనదే మనం చిన్న చిన్న కుటుంబంలో వచ్చినాం కాబట్టి ఆకలి ఆపత్తి ఉంటుంది కాబట్టి మనం అట్లా కొనసాగుతుంది. అందరూ మంచిగా ఉండాలి. ఎందుకు వాళ్ళు మంచిగా ఉండాలి, మనం మంచిగా ఉండాలి అని కోరుకోవాలి. అది ఒకటి గుర్తుపెట్టుకుంటాను అన్నమాట. మీకు బాగా ఇష్టమైన కవులు మన తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ అంటే ఇప్పుడు పాటలు రాసే వాళ్ళ చూడు నాన్న, ఇప్పుడు అందరు గాయకులు గొప్పవాళ్ళే. ఈరోజు ఎవరైనా చిన్న గాయకుడు పెద్ద గాయకుడు ఇక్కడ నుండి వచ్చిన వాళ్ళందరూ కాబట్టి వరుసగా అందరూ గొప్పవాళ్ళే. మనని ఎవరి ఎందుకు అక్కడ చిన్న ఇక్కడ పెద్ద టాలెంట్ అదే అంటున్నా. ఒక టాలెంట్ను ఎక్కడ తక్కువ అని చెప్పలేము కదా. ఆ టాలెంట్ను బట్ కట్టుదలతో వాళ్ళు కూడా కష్టపడే ఇక్కడ నుండి ప్రయాణం చేసి కాబట్టి అక్కడ నిలబడ్డారు. గొప్ప విషయం, సంతోషం. ఎందుకంటే అందరూ బాగుండాలి. అంటే మీకు అంటే ఎవరైనా ఇష్టం ఉంటారు కానీ ఈయన పాటలు అంటే ఒక్కరి విషయం అని ఉండదు. నేను అందరి అభిమానుల్ని అందరినీ ఆదరిస్తాను. అది నా సంతోషం. అంటే ఒక్కలని ఏం లేదు అందరూ ఆల్మోస్ట్ నువ్వు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ అందరు గాయకులు గాయన్లు అందరు గొప్పవాళ్ళు, గొప్పగా వాడాలి, ఇంకా గొప్పగా ముందుకెళ్ళాలి. తెలుగు రాష్ట్రంలో తెలుగు వాళ్ళని అనిపించుకోండి, గొప్పగా ఉంటే అది సంతోషం మనకు. అది నా గొప్పతనం, నాకు కావాల్సిన అభిమానం. అది అంటే పర్టికులర్గా ఒక్కరని లేదు, అందరూ లేదు గురుగారు. ఇప్పుడు అందరినీ ఒక్కనే అనుకునే కాదు, మిగతా వాళ్ళు కూడా వాళ్ళు గొప్పలే కదా. వాళ్ళ మనస్తత్వం ఏముంది, వాళ్ళకున్న టాలెంటే కదా. అది మనకు కావాల్సింది. అందరినీ ఆదరిస్తాను, అందరు నన్ను ఆదరిస్తున్నారు, వాళ్ళని ఆదరిస్తారు, అందరూ ప్రజలను ఆదరిస్తున్నారు కాబట్టి ప్రజల్లో పాటలకు అట్లా బాగా చాలు. ఓకేనా? ఇప్పుడు మీ సాంగ్స్ చేసేటప్పుడు అవును, ఇప్పుడు ఇక్కడ మీ సరౌండింగ్లో అంటే మీ మీ ఊరు చుట్టుపక్కల స్టూడియోస్ ఉన్నాయా, లేకుంటే హైదరాబాద్కి వెళ్ళి చేస్తారా పాటలు రికార్డింగ్? హైదరాబాదు, ఇక్కడ సిరిసిల్ల, ఇక్కడ అక్కడ చేస్తాం. ఇక్కడెక్కడ స్టూడియో వెళ్ళలేవు కదా, మహబూబ్నగర్లో లేవు స్టూడియో, మహబూబ్నగర్లో. ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు చేసిన సాంగ్స్ అని ఎక్కడ చేసినా రికార్డింగ్? హైదరాబాదు, ఎక్కువ శాతం హైదరాబాద్ ఇక్కడక్కడ చేస్తున్నాం. ఒక పాటకి ఎంత ఖర్చు అవుతుందని మీకు దాదాపు? ఇంకా చూడు, మన ఇప్పుడు ఒక సింగరు, రచయిత ఒకరు, రాసేటోళ్ళు ఉంటారు, పాడేటోళ్ళు ఒకరు, మ్యూజిక్ ఒకరు, డ్యాన్సర్ ఒకరు ఉంటారు, ప్రొడ్యూసర్ ఒకరు ఉంటారు. కాబట్టి అన్ని భాగజాలాలు అంతమంది చేసేది ఒక్కనే. నిర్మాత నేనే, డైరెక్టర్ నేనే, రచయిత నేనే, ట్యూన్ చేసి పాడుకో నేనే. మిగతా సింగర్ ఎవరన్నా పాడాలి, లేడీస్ సింగర్ అన్నప్పుడు వాళ్ళని ఎవరినో ఆ గొంతుకు, ఆ పాటకు భాగజాలం ఎవరైతే సెట్ అవుతుందో ఆ గొంతు ఉంటేనే వాళ్ళని తెచ్చి పాడిపిస్తాం. అందరినీ తెచ్చి పాడిపిస్తే పాటకు న్యాయం ఉండదు, న్యాయం జరగదు. అది ఫస్ట్ ఆలోచించి చేయాలి. పాట అనేది ఆట తమాషా కాదు. మనం అనుకున్నంత విధానం ఏదో పాడిపిస్తే అయిపోతుందో అనుకునే పరిస్థితి కాదు. పాట 4 కాలాలు, 4 ఏండ్లు, 4 సంవత్సరాలు బతికి ఉండాలి. 4 తరాలు గుర్తించాలి. ఒక పాట చూస్తే బాగుంటుంది పాట, మనం పోయినా కూడా గుర్తుంటాయి పాట. గుర్తింపు ఉండాలి ఒకరికి. బాగుంటుందిలే, మంచిగా ఉంటుంది, వినాలి అని తట్టుగా ఉండాలి. ఇప్పుడు నీ మూలకు పెట్టేసిన పరిస్థితిని అట్లా త్యాగుదనమాట. బాగా కష్టం ఉంటుంది తయారు చేసేటప్పుడు. నిదానం, తొందరపడకుండా ఏదో మనకు వచ్చిన కష్టం కాడికి మనం ఆలోచిస్తాం కాబట్టి నిదానం చేస్తాను. అంత నేనే ఖర్చు, నేనే అంత నేనే పెట్టుకుంటా. ఎంతైనా మీరే భరిస్తారు. ఇంకా నష్టమో కష్టమో అయినా మొత్తం నేనే ఉంటా. అది ఇప్పుడు ప్రొడ్యూసర్ వస్తాడు అనుకో, ప్రొడ్యూసర్ వచ్చిన తర్వాత తన నష్టం జరిగానుకో, తనకు నష్టం జరిగిన తర్వాత ఒకసారి అంటే పెడతాడు. 10 పాటల కంటే వస్తాడు, పెడతాడు. లాభం వస్తే దబా తీసుకుంటారు. నష్టం వచ్చిన రోజు కూడా పరిస్థితి మనం చూడలేము. వస్తారు, ఇప్పుడు కూడా వస్తూ అంటున్నారు ప్రొడ్యూసర్లు. ఎవరో పెట్టేటోళ్ళు పెడతారో కానీ పరిస్థితి ఏంటంటే ఏమో నష్టపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ ముఖం మనం చూడలేము, బాధపడతారు. మంచిగా ఉండలేం కదా నాన్న.
మంచిగా ఉన్నప్పుడు అంత స్నేహం కొంచెం తేడా వచ్చిన తర్వాత అవును. మాట్లాడలేము, చాలా కష్టం కాబట్టి ఆ కష్టంతో ఉన్న కాడికి నష్టమో కష్టమో అనేది ఒక్కనే అన్నమాట. అంత అక్కడ నుండి ఇక్కడి వరకు ఇంకా మొత్తం నిర్మాత నేనే, డైరెక్టర్ నేనే, అంత వచ్చిన కాడికి ఎప్పుడు అనిపించలేదు అంటే మరి ఇట్లా పెట్టుకుందాం మరి వేరే ఇట్లా అట్లా ఏం చెప్పినా అనిపిస్తలేదు కదా, ఇప్పుడు చెప్తూనే ఉన్నా కదా, 4 పైసలు ఉంటేనో ఇట్ అవుతాయి, మంచిగా మంచిగా పాపులర్ అయ్యి వెళ్ళిపోతుంటేనో కొందరు వస్తారు పెడతారు దబ్బున. అదే మళ్ళీ వచ్చి ఎన్నికేయటాలకు పరిస్థితి ఎన్నికేయటాలకు అలా ఆడవు వేస్ట్, అందుకు అక్కడ మన పని ఎందుకు అని పెట్టే వాళ్ళు ఇబ్బంది పెడతారు. మళ్ళీ వాళ్ళకి మనం మొఖం చూపలేము. ఫస్ట్ నాకు అది బాధ ఎక్కువ. నా మనస్తత్వం అంటే ఎవరిని పీడించే మనస్తత్వం నాది కాదు, నా మనస్తత్వం అలాంటిది కాదు. నేను పీడించలేను, ఇబ్బంది పెట్టలేను ఒకరిని. నేను ఇబ్బంది పడినా పర్వాలేదు కానీ అవతలని నేను ఇబ్బంది పెట్టలేను. దాని గురించి పర్వాలేదు, మంచిగా ఇంకా మిగతా వాళ్ళకి ఎట్లాంటి సంతోషం నాకేం వద్దని చెప్పుకున్నాను నేను కూడా. మీరు సెకండ్ పార్ట్ ఏంటంటే రెండో పాట మీరు తర్వాత నేలతల్లి తర్వాత ఆల్బమ్ అప్పుడు 2010 నాడు ఒక క్యాసెట్, ఆ తర్వాత చేసిన వెన్నెలమ్మని ఒక క్యాసెట్ చేసిన. తర్వాత నువ్వెవరో నేనెవరో, మట్టి బొమ్మకి మనసుందిరా అని తర్వాత చేసిన. ఇంకా ఆ తర్వాత నుండి చిన్నగా బాగా వచ్చింది మా అంటే జనాలకు వెయ్యి బాగా గుర్తింపు వచ్చిన పాట ఏదైనా అప్పుడు కొన్ని 2010లో అప్పుడు రిలీజ్ చేసినప్పుడు ఆ నేల తల్లి క్యాసెట్ ఆల్బమ్ బాగా పేరు వచ్చింది. తర్వాత 2011లో వెన్నెలమ్మని ఒక సాంగ్ చంద్రుని అని పాటలు చేసిన. ఆ తర్వాత చేసిన నువ్వెవరో నేనెవరో, ఆ తర్వాత జనాల అట్లా ఒకటొకటి మనం ఒక్కటని చెప్పలేము. ఇప్పుడు ఆ పాటతోనే కదా అందమైన గువ్వతో వచ్చిన మొన్న 2017లో అందమైన గువ్వని బాగా తెలుగు మొత్తం మా ఇంట్లో అందరూ వారంలో 2-3 సార్లు. ఆ తర్వాతతో నవ్వులవాన్ అనే సాంగ్ వచ్చింది. ఆ తర్వాత పిల్లా బలమా అని. సరే అందమైన గువ్వే పాట పాడదా సార్? అదే అందమైన గువ్వవే నీవు ఎందుకు వలిగినవే, నువ్వు మనసు రాలా గువ్వవే నేనెవ్వరు అన్నారే, ఓ అందమైన గువ్వవే నువ్వు ఎందుకు వలిగినవే, నువ్వు మనసు రాలా గువ్వవే నేనెవ్వరు అన్నారే, మేఘమై మెదిగింది సిరిగాలివై వచ్చింది, మెరుపువై మెరిసింది సిరివానవై కురిసింది, సిరివానవై కురిసింది, ఓ అందమైన గువ్వవే నువ్వు ఎందుకు వలిగినవే, నువ్వు మనసు రాలా గువ్వవే నేనెవ్వరు అన్నారే, ఓ నా 2 కన్నుల్లోనా నువ్వే నాకు కనిపించావు, నా 2 రెప్పల్లోనా నువ్వే నాకు అనిపించావు, తొరతో దేవతమనుకున్నా వెన్నెల వెలిగేవనుకున్నా, అందమైన గువ్వవే నీవు ఎందుకు వలిగినవే, నువ్వు మనసు రాలా గువ్వవే నేనెవ్వరు అన్నారే. సూపర్ అన్న. అంటే ఫోన్లలో వినడం అద్భుతంగా ఉంది. ఇప్పుడు మీది పక్క నుండి మీరు వాడుతుంటే వినడం చాలా చాలా ఆనందంగా ఉంది మాకు. ఇంకా మా ఇంట్లో కూడా చాలా మంది మీకు అభిమానులు, మా ఇంట్లో అందరు దాదాపు సంతోషం, మస్తు అంటే చాలా అభిమానిస్తారు మిమ్మల్ని. ఇప్పుడు ఇట్లా పాటలు పాడుతుంటారు కదా, ఇప్పుడు ఇట్లా డప్పు కొట్టుకుంటా ఇప్పుడు ఇంటికాడ వాడతారా లేకపోతే మీరు గోర్లకాడ పోయినప్పుడు వాడుకుంటారా? అన్న ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఈరోజు నాకు టైం లేదా. ఇప్పుడు నేను దగ్గర మనిషి ఉండే కాసిండు, గొర్రెలు కాసిండు, సరే అన్నాను, సరే కొంచెంసేపు వెళ్ళి ఇంటికాడ రెస్ట్ తీసుకొని మళ్ళీ వెళ్ళి బయటకు పోయొచ్చు, అట్లా టైం తీసుకొని ప్రాక్టీస్ చేసి మళ్ళీ వాడతాను, మళ్ళీ వాడాలి. మళ్ళీ ఒక పాటను తయారు చేసేటప్పుడు అప్పుడే అన్ని పదాలు వచ్చి అన్ని ట్యూన్లు పెట్టి అంత ఈజీగా అనేది కూడే పని కాదు. అది బాగా టైం తీసుకొని పాడుతుంటాను, ప్రాక్టీస్ చేస్తుంటా. ఎవరన్నా మీరు ఇట్లా చిన్నప్పటి నుంచి పాటలు పాడరు కదా, ఇప్పుడు మీ నాన్న కానీ మీ అమ్మ కానీ ఏమన్నా అన్నారా ఎందుకురా మనకు? అయ్యో రామా, పరిస్థితి ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి, వాళ్ళకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు, వాళ్ళకున్న పరిస్థితులు, వాళ్ళ సంసారం తీరక వెళ్ళక మా పిల్లగాని అన్నతో పని చేస్తే పైసలు వస్తాయి కదా, ఈ పని ఏంటి అనే వాళ్ళు చాలా రకరకాలు మాట్లాడుతుంటారు. ఇంట్లో ఎన్ని ప్రాబ్లాలు వచ్చినావు అప్పటికి అంటుంటారు. అంత కష్టం తట్టుకోవాలి దాంట్లో మనం కష్టపడాలి. అంత ఏదో ఇప్పుడు మాట్లాడుతుంటారు చాలామంది, మాటలు చెప్తుంటారు, చేసేస్తాం పని చేస్తాం అయిపోతుంటుంది అని మాట్లాడుతుంటారు. అంతా ఏదో ఇక్కడికి పడి మళ్ళీ అక్కడ తర్వాత మరుగైపోవడం కాదు, కాలం బాగా గుర్తుండాలి. అట్లా ఉంటేనే. అంటే మిమ్మల్ని అట్లా అన్న ఇప్పుడు ఏమన్నా అంటే ఎందుకు పాటలు పాడతారు అన్న, ఇప్పుడు మీరు ఇట్లా ఇంత ఫేమ్ వచ్చిన తర్వాత మీ ఊరు ఎట్లా మెచ్చుకున్నారు మిమ్మల్ని? అందరూ మాట్లాడారు,
అందరూ సంతోషపడ్డారు. నేను పడే కష్టం ఎవరైనా ఏముంటుందంటే వాళ్ళకు ఒక ఆలోచన అనేది ఇట్లా ముందుకెళ్తారు, విధానంగా వెళ్తారని తక్కువ తెలియదు కూడా. నమ్మరు మనోళ్ళు, ఫస్ట్ మన వాళ్ళు నమ్మరు. నాయన మన పని దేవుడు ఈయనే ఉన్నాడంటే కూడా దేవుడు ఎందుకు రాయ వార్తంగా తిని అంటారు. దేవుడు ఇక్కడనే ఉంటాడు అబ్బా, దేవుడు ఎక్కలేడు, ఆత్మలే ఉంటాడు. కానీ వాళ్ళకి ఎట్లా అంటే కనపడాలి అంటాడు. ఇట్లా మన ఏదన్నా ఆంజనేయుడు కదా, సీతారాములు సీత ముందుకు వెళ్ళారు, ఎట్లా ఏదో చెప్పేసి మన వాళ్ళు దేవుడు అని పదే అప్పుడు దేవుడు అని దండం పెడతారు. అయినా మన వాళ్ళు పరిస్థితి అట్లా ఉంటుంది. అంటే మీకు ఇంత అంటే ఒక విషయం మీద అంటే ఏదైనా మీరు అనుకున్న పాట మీద కానీ ఏదైనా అనుకుంటే దాని మీద అన్ని విషయాలు ఎట్లా తెలుస్తున్నాయండి మీకు? అంటే మీరు పోయేది గొర్రెల కాడికి ఎక్కువ శాతం. అవును. ఎట్లా అవన్నీ ఎట్లా తెలుస్తుంటాయి మీకు? అదే అంటున్నాం కన్నా, ఒక గొప్పగా మనం పుట్టిన అదృష్టం ఏదో ఈ నేలకు వచ్చిన పుణ్యం. కానీ మా తల్లిదండ్రుల పుణ్యము, మా పెద్దలు చేసిన పుణ్యము, అదే గుర్తు గొప్పతనం అని చెప్తున్నా కదా. పరిస్థితి నాకు అది ఇచ్చిందే పెద్ద విషయం అని నేను అంటున్నా. నాకు అది వచ్చునే అదృష్టం అని అంటున్నా నేను అక్కడ. అదే అదే ఇప్పుడు ఒక మాట మాట్లాడి తర్వాత వెళ్ళిపోతారు, మర్చిపోతుంటారు మైండ్లో. అవును. నేను 10 ఏళ్ళ కింద కదా 20 ఏళ్ళ కింద వాడే పాటను కూడా ఇప్పుడు కరెక్ట్ పాడగలిగే అదృష్టం నాకు ఇచ్చిన అనేది అది ఒక్కటే నమ్ముకొని, సరస్వతిదేవిని నమ్ముకున్న విషయం అదే. అక్కనే నేను నువ్వు ఎట్లా గుర్తుపెట్టుకుంటావు అనే అదృష్టం అక్కనే అంటున్నా నేను అనేది. అదే అదే అక్షరాలు రాకపోయినా మైండ్లో ఉంటుంది. అదే కదా. మరి ఈ మధ్యలో వస్తలేదా మీ పాట? చాలా చాలా రోజులు అవుతుంది ఈ మధ్యలో సినిమా చేసినా కదా, అదే దిక్కులేనుడని సినిమా చేసినాం కదా. ఆ డబ్బింగు, ఆ మ్యూజిక్ అవెల్లా అన్నీ చేస్తున్నాం కాబట్టి పాటలు ఆపిన. రిలీజ్ కదా సినిమా వచ్చే నెల 12వ నెల లాస్ట్లో రిలీజ్ చేద్దామని అనుకుంటుండ మూవీ. అంటే ఇప్పుడు లాస్ట్ పోయిన నెల రిలీజ్ చేద్దాం అనుకున్నారు? అవును, లేట్ అయింది డబ్బింగ్ అంతా వర్క్. సినిమా కదా చాలా కష్టం కదా, 2 గంటల సేపు స్టోరీ అనుకున్నా. అంత కష్టపడి తీసిన మామూలు కష్టాలు కావు కదా సినిమాలో. దానికి మొత్తం మీరేనా? డైరెక్టర్ని, మాటలు, పాటలు, కథ అన్నీ నేనే, నిర్మాతను కూడా నేనే, హీరోని నేనే నటించిన. మొత్తం ఎన్ని క్యారెక్టర్లు ఉంటాయి మొత్తం? 15 మంది ఉంటారు. 15 మంది అంటే మీకు మీ విలేజ్లోనేనా లేకపోతే అక్కడిక్కడ ఇంకెవరైనా తెచ్చుకో? బయట వాళ్ళు అందరూ బయట ఇక్కడ అక్కడ టిక్ టాక్లో ఉన్న వాళ్ళు వస్తే అందరికీ అవకాశాలు ఇచ్చిన. అందరికీ అవకాశాలు ఇచ్చి చేసిన చిన్న మూవీ చేసిన. చూద్దాం దేవుని దయ వలన యూట్యూబ్లో రిలీజ్ చేస్తున్నా. అదే మీ ఛానల్లో చేస్తారా? మా ఛానల్లో రిలీజ్ చేస్తామని అనుకుంటున్నా. ఇప్పుడు అంటే ఎట్లా ఎడిటింగ్ ఎక్కడ చేపిస్తారు మీరు? వీడియో ఎడిటింగ్ ఇట్లా మొత్తం ఇప్పుడు వనపర్తిలో ఇక్కడ ఈ మధ్యలో స్టూడియో పడేది. ఈ మధ్యలో వనపర్తిలో హైదరాబాద్లోనే ఉంటుంది. వాళ్ళు స్టూడియో పెట్టుకున్నాం. ఇక్కడ ఎడిటింగ్, డబ్బింగ్ అన్నీ చెప్తున్నాం. డబ్బింగ్ కూడా ఇక్కడ మొత్తం ఈయనే ఇంకంతా చేస్తున్నాం కాబట్టి ఇంకా చేయనులే అని ఇక్కడ పెట్టినాం. అయిపోతే మ్యూజిక్ చేస్తే రిలీజ్. మొత్తం పాటలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. సాంగ్స్ కూడా ఉన్నాయి దాంట్లో. పాటలు 6 పాటలు. సినిమా మొత్తం 1.5 గంట స్టోరీ పెట్టినా 6 పాటలు ఉన్నాయి. 2 గంటలు అయింది మొత్తం కంప్లీట్ సినిమా రిలీజ్ చేయాలని. అదే ప్రయత్నం. నేను మన దగ్గర డబ్బింగ్ వర్క్ జరిగింది. ఈరోజే మంచి రాలేదు, మానిపోయింది, అయిపోయింది, టైం అయిపోయింది గొర్రెలకు. మళ్ళీ ఇప్పుడు పోవాల్సింది వచ్చింది. డబ్బింగ్ ఒక 2 ఉన్నాము, చెప్పేది అయిపోతే కంప్లీట్ అయిపోయింది. మొత్తం షూటింగ్ అంతా అయిపోయింది. ఓన్లీ డబ్బింగ్ ఉంది. డబ్బింగ్ జరుగుతుంది, మ్యూజిక్ చేస్తే సినిమా రిలీజ్ చేస్తున్నాను అంతే. చేద్దామని ఆలోచనలో ఉండా. సొత్తు. మీకు ఎంతమంది అన్న పిల్లలు? ఒకడు బిడ్డే. మీ భార్య సపోర్ట్ ఎట్లా ఉంటుంది మీకు? ఏముంది, ఇదే పని చేస్తుంటారు. వాళ్ళ పని వాళ్ళ, నా పని నాది. మీకు ఫేస్బుక్ కూడా ఉంది కదా? ఉందే, అది మనం ఉందా? ఏం మళ్ళీ దాన్ని చూసుకోలే నేను. ఫేస్బుక్లో కూడా ఇంతవరకు. అంటే మీరే అంటే మీకు తెలిసిన క్రియేట్ చేశారా లేకపోతే ఎట్లా? అదే బాబు క్రియేట్ చేసిండే. నేను ఇప్పుడు మధ్యలో సోషల్ కూడా నేను నా పని నాకే కాదు. నేను ఫేస్బుక్లు ఇవాళ చూసుకుంటా, అంత టైం ఉండదు కాబట్టి పని నాకు. అది శివుని మీద ఒక పాట ఉంది, అది వాడరా? అదే మూవీలో ఉంటుంది కదా, అదే సినిమాలో దిక్కులేనుడు సినిమాలో ఆ సినిమాలో ఉంటాయి 5 పాటలు వచ్చినాయి కూడా ఆల్రెడీ. పాటలు రిలీజ్ చేసి అదే లోకం గురించి చెప్పాను. లోకాలని శివుడా నీకు తెలియంది ఏముంది అని చెప్పి. అదే ప్రపంచంలో ఏముంటుందంటే మానవుడు అనేవాడు అబద్ధాలు ఆడే పరిస్థితికి వచ్చారు. ప్రతి మనిషి స్వార్థం కోసం, అవసరాన్ని బట్టి వాడుకొని అవతల ఇడిచిపెడుతున్నాడు. అంటే పైన శివునికి అన్నీ వాళ్ళు మన రాతలు రాసి మన జన్మని ఇక్కడ ప్రాణం పోసి ఇక్కడ ఇచ్చిన వాళ్ళకి వాళ్ళకి అన్నీ తెలిసి ఉంటుంది. సృష్టి గురించి నువ్వేం తప్పు చేయబోతున్నావు, నేనేం తప్పు చేస్తున్నాను, నా అవతలడు ఏం తప్పు చేస్తున్నాను అని అన్నీ తెలిసిన వాడే కాబట్టి ఆ సినిమాలో పెట్టాను. లోకాలనే లేటి శివుడా నీకు తెలువంది ఏముందో, లోకాలనే లేటి శివుడా నీకు తెలువంది ఏముందో,
ఓరమేవిస్తావో నాపై దయనే చూపుతావో దారే చూపుతావో నన్ను గంగల ముంచుతావో లోకాలనే లేటి శివుడా నీకు తెలువంది ఏముందో లోకాలనే లేటి శివుడా నీకు తెలువంది ఏముందో ఎన్నో జీవుల కల్లా తల రాతలు మీరు రాస్తారో ఎన్నో జీవుల కల్లా మీరు దారులు మీరు చూపుతారో నీ కొప్పుల దాగిన గంగా నేలకు తోంగి చూసే ఏడారో ఎదిరి చూసే ఏడారో ఎదిరి చూసే లోకాల నేలేటి శివుడా నీకు తెలువంది ఏముందో లోకాల నేలేటి శివుడా నీకు తెలువంది ఏముందో ఏ గూటికి చేరుస్తావో నన్నేమీ చేస్తావో జొన్న రోటిస్తావో తైదం మలివోస్తావో జనుమంతా నిన్ను దలిసి నీ పూజ చేస్తాను లోకాల నేలేటి శివుడా నీకు తెలువంది ఏముందో లోకాల నేలేటి శివుడా నీకు తెలువంది ఏముందో నిస సరిసా సరి సరిసా సరి నిససా సరిసా సరిగమలు కూడా వచ్చు మీకు అన్నీ నేర్పిన ప్రకృతి ప్రకృతి మీద పాట పాడండి ఒకటి మీరు రాసింది ప్రకృతి గురించి పల్లెటూరు మా తల్లి ఆకు పచ్చటి వెన్నెల జాబిల్లి మమ్ము గన్న మా తల్లి మేము నమ్ముకున్న నేల తల్లి పల్లెటూరు మా తల్లి ఆకు పచ్చటి వెన్నెల జాబిల్లి మమ్ము గన్న మా తల్లి మేము నమ్ముకున్న నేల తల్లి నువ్వు వానాలు కురిపిస్తేవమ్మా మేము నాగ్యాలి వైతామమ్మా నీవు పంట తల్లి వైతేవమ్మా మేము సేను శలకాలైతావమ్మా సూపర్ అన్న సూపర్ అన్నీ 100 పాటలు వాడినా ఇప్పటికి ఇప్పటికి అదే అడుగుదాం అనుకుంటున్నాను నేను కూడా ఒక్కొక్క సిచ్యువేషన్ తగ్గ ఒకటి ఇప్పుడు అంటే 100 పాటలు అన్నీ రిలీజ్ చేయలేదు కానీ కొన్ని అయినాయి ఇంకా అంతే అయినాయి 100 ఏంటి రిలీజ్ చేసినాయి ఇప్పుడు అంటే కొత్త పాటలు ఏమన్నా సినిమాలో కాకుండా ఇంకా వేరే పాటలు ఏమన్నా రాశారు ఇంకా అదే ఇప్పుడు సినిమా అయిపోయిన తర్వాత సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సినిమా పెట్టి జనాలు వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్న ఎప్పుడు వస్తుందని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు వాళ్ళకి కొంత సినిమా పెట్టుకున్నాను కాబట్టి మళ్ళీ మధ్యలో ఎందుకు ఒకసారి సినిమా అయిపోతే మళ్ళీ కొత్తగా ఎక్కడ జరిగింది షూటింగ్ అంతా ఎక్కడ తీసారు షూటింగు ఎక్కడ కొల్లాపురం సోమశీల అని ఎడారు ప్రాంతంలో తీసాం 84th మొత్తం సినిమా మొత్తంలో మొత్తం కరువు అని కాలం అన్నట్టు దిక్కులేనుడని అట్లా కొంచెం అంటే కొంచెం ఆ పాటలో ఒక పాట చూసిన నేను మీరు మీతో పాటు చేసే హీరోయిన్ ఉంటుంది హీరోయిన్ అంటే మీతో పాటు అవునవును చాలా అంటే అది పాట ఒక పాట ఉంటుంది అన్న మీ ఇద్దరి మధ్యలో అది రిలీజ్ చేసారు మీరు పాట నువ్వెవరు అనే అదే 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 నువ్వెవరో ఓహో నేనెవరో నువ్వు కనిపించే నాతో కలిసొచ్చే సూర్యుడై చంద్రుడై వచ్చావా సుక్కల ముగ్గులు వేశావా ఓ ప్రాణమా నా గుండెల్లో దాగినవా నువ్వెవరో ఓహో నేనెవరో నువ్వు కనిపించే నాతో కలిసొచ్చే కోయిలమ్మయేమి కూతలాడెనా నెవులి పిల్లలేమి వాటలాడెనా ఉడత పిల్లలేమి ఉరుకులాడెనా జింక పిల్లలేమి సింధులేశనా వన్య గాజులావి సన్నగాజులా నీవు వానజల్లువా నీవు పూలజల్లువా నువ్వెవరో ఓహో నేనెవరో నువ్వు కనిపించే నాతో కలిసొచ్చే ఇది చాలా అంటే చాలా అసలు అంటే ఒక్కోసారి అనిపిస్తుంటుంది అరే చదువుకునేందుకు రా అంటే మీరు చదువుకోవాలని తక్కువ అంటలేను కానీ ఇంత అంటే ఇంత ట్యూన్ కట్టడం కానీ ఇట్లా పాటలు రాయడం కానీ చాలా అద్భుతం అన్న ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఫోక్ సింగర్స్ ఉంటారు కదా అంటే అంటే జానపద గాయకులు వాళ్ళకి కొందరికి చాలామందికి సినిమాల్లో అవకాశాలు వచ్చినాయి పాటలు పాడడానికి మీకేమైనా వచ్చినాయి అట్లా చూడు అన్న వాళ్ళకి టైం వచ్చింది వాళ్ళ అవకాశం వచ్చింది వెళ్ళిపోయారు పాడిచ్చారు
నాకు టైం వస్తే ఇస్తే పాడతాను, లేకపోతే లేదు. ఇప్పటివరకు ఎవరన్నా అట్లా మిమ్మల్ని చెప్పిండ్రు, కొందరు అన్నారు, వదిలేసిండ్రు, అంతే. దాన్ని ఏముంది, చెప్పిండ్రు అవకాశం ఇస్తాం పాడతానన్నా, వాళ్ళు అడగలేదు, మళ్ళీ నేను అంతే. సినిమాలు అయితే ఇంతవరకు రాలేదు. లేదా సినిమాలు చూస్తారా అన్న మీరు? నాకు ఏమో, నేను అంత పెద్దగా చూడను, నాకు అంత ఆయన సినిమా తీసిన తీయొచ్చు, దాన్ని తీయొచ్చు అట్లా అంటలేదు కానీ చూస్తే చూస్తేనే తీయాలని కాదు, తీయొచ్చు కానీ చూస్తారని అడుగుతున్నాను మీరు. లేదు, చూడండి, నాకు అంత పెద్దగా ఆలోచించను, నేను ఆలోచించే చేస్తా, అట్లా చూసి కాదు, మైండ్ ఫిక్స్ అయిపోతుంది. ఎక్కువ సినిమా చూడలేదు ఇంతవరకు మీరు? నేనే సినిమాలకు కూడా వెళ్ళను, నేను ఎప్పుడు పోయినా మళ్ళా నాకు అంత గుర్తులేదు. అంటే అట్లా అనిపించదు సినిమా చూద్దాం పోయి అని ఎట్లా? ఇప్పుడు ఒకటి తయారు చేయాలనుకున్నప్పుడు దాన్ని చూడకూడదు నాయన, ఒక దాన్ని చూస్తే కష్టం. అట్లా అంటే జస్ట్ చూడండి, నీ మైండ్ ఇరకపోతుంది, అది మీకు అలవాటు అయింది కానీ మీరు చూస్తారు, మీరు తయారు చేసి మనం చేయాలనుకున్నప్పుడు చూసి ఆలోచిస్తే అది నీకు న్యాయం కాదు. అది టీవీ కూడా చూడరు? ఆహా, టీవీ చూడరు, సినిమా చూడరు. మా ఇంట్లో టీవీ లేదు అంటలేను. లేదా? మా పిల్లలకి ఎవరా సెల్ ఫోన్ ఉంది కానీ అది చూస్తా జరిసేపు అనుకుంటారు వాళ్ళే. మీ పిల్లలకి నేర్పిస్తారా మరి మీ పాటలు? జీవం వాళ్ళ అదృష్టం, నేర్చుకొని పాడి పట్టుదలతో ముందుకెళ్ళాలి కదా వాళ్ళు మాత్రం. ఇంత కష్టాలకి, ఇప్పుడు అనేక కష్టాలు, అనేక మంది, పోటీ ప్రపంచం, అందులో మనం ఈగాలనేది మామూలు కాదు, అంత సాధగా ఏం కాదు. వాళ్ళ అదృష్టం ఉండి పాడితే వాళ్ళ అదృష్టం, పాడపోతుంది, ఇంకా దానికి మనం ఏం చేద్దాం. చెప్పుతావు నాయన, నువ్వు వాడరా, నువ్వు వాడగలుగుతావా అని అంటాం కానీ వానికి ఇష్టం ఉంటే పాడగలుగుతావు, వానికి ఏ పని ఇంట్రెస్ట్ ఉంటే ఆ పనికి వెళ్ళిపోతాడు, అంతేగాని నువ్వు ఇదే పని చేయాలని చెప్పలేము. వదిలేసినాం పిల్లల గురించి ఇవల్ల ఎంతవరకు, అంతే. మీరైతే వాడతారు అంతే, నా సర్దవంత వరకు, నా శాతనంత వరకు. నాకు ఇచ్చిన గిఫ్ట్ దేవుడు పైనుంటే వేసాడు నన్ను. ఇక్కడ వచ్చాను. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది మీకు? ఎన్ని సంవత్సరాలు ఉంటారు మీరు వయసు? 32 ఉంటాయి. 32 అంటే దాదాపు 21 సంవత్సరాల నుంచి వాడుతున్నారు, అంటే 10 years, 10 సంవత్సరాలు. గ్రేట్. ఇప్పుడు మనుషుల మీద ఏమైనా పాట ఉందా మీద? మనుషులు కానీ మనుషులు పసే ఇట్లా మనసులో విన్నా, మనసులో విన్నా అదే మట్టి బొమ్మకి ఏమి మనసుందిరా, నూరేళ్ళు బతకాలని ఆశంద్రని రావాడిన. ఇప్పుడు ఆవసిదేరి పోతా ఉంటే తల్లి ఎవరో తండ్రి ఎవరో మానవుల, పూత వాసిన చెట్టు కాయ కాస్తే కాయను 10 మంది చూస్తారంటే నీ గుండెలో బాధలు మాత్రం ఇవ్వని తెలియదు, తెలుసా? నువ్వు చెప్పుకుంటేనే ఒక బాధ అనేది తెలుస్తుంది, నువ్వు పోయి చెప్తానే. కానీ నీ మనసులో వెళ్ళి ఎవరైతే నీ ఇట్లా కన్ను పెట్టి లోతులు పెట్టి ఏం చూడరు కదా. మట్టి బొమ్మకు ఏమీ మనసుందేరా, నూరేళ్ళు బతకాలని ఆశుందేరా. మట్టి బొమ్మకు ఏమీ మనసుందేరా, నూరేళ్ళు బతకాలని ఆశుందేరా. బంగారు తల్లివే నువ్వేనా, నన్ను గన్న తల్లివే నువ్వేనా. చేతిలోన నన్ను వెంచేవా, గోరు ముద్దలు నాకు పెట్టేవా. కంటి పాపాలా చూసేవా, నన్ను సందమామలా చూసేవా. మట్టి బొమ్మకు ఏమీ మనసుందేరా, నూరేళ్ళు బతకాలని ఆశుందేరా. ఔషధీరి పోతా ఉంటే తల్లి ఎవ్వరో తండ్రి ఎవ్వరో, అన్నదమ్ముళ్ళు ఎంట వస్తారా, అక్క చెల్లెళ్ళు తోడు అవుతారా. పూత వాసిన చెట్టు కాయ కాసేనంటే కాయను 10 మంది చూసిరా. వీ గుండె సట్టు వెన్ని బాధలున్నా ఈ బాధలు ఎవ్వరు చూడరా. మట్టి బొమ్మకు ఏమీ మనసుందేరా, నూరేళ్ళు బతకాలని ఆశుందేరా. సూపర్ అన్న, చాలా అంటే అసలు మీ అంటే మీ మైండ్కి ముక్కాలే ఇంత అంటే అద్భుతమైన పాటలు మైండ్లో ఉంచుకొని అసలు మేము అంటే కొన్ని పాటలు ఎన్నిసార్లు విన్నా కూడా మైండ్లో ఉండే అసలు మీరు. కానీ ఇప్పుడు రాసిన పాట అయినా కూడా మీకు ఇన్ని పాటలు మీరు మైండ్లో పెట్టుకొని ఉండడం అంటే అది చాలా దేవుని దయ, అంతే. అంతకు తప్ప ఏముంది. ఇప్పుడు అన్న ఇప్పుడు మీ షార్ట్ అంటే మీ సాంగ్స్లో కొంతమంది యాక్టింగ్ చేస్తూ ఉంటారు కదా, అట్లా వాళ్ళే అడుగుతారా లేకపోతే మీరు వాళ్ళని అడుగుతారా అట్లా ఇట్లా యాక్టింగ్ చేయాలి అంటే? అవకాశం ఇప్పుడు అన్న నాకు అవకాశం ఇస్తాను, నేను పాడతాను, యాక్టింగ్ చేస్తాను, సరే వచ్చేయండి అని చెప్తాం, అంతే. సరే మనకు ఎవరైనా కావాలంటే అడుగుతాం, నటిస్తా అవకాశం ఉంది చేస్తావమ్మా అంటే చేస్తా, సరే రా నటించిపో, అంతే. ఇంకేముంటుంది? ఉపయోగించుకుంటే అవకాశం. ఈ కొందరు ఏముంటుంది అంటే కొందరు కొంచెం కింద పేరు వచ్చేటాలకు కొంచెం కింద కనపడటాలకల్లా
అదేదో మాట్లాడతారు వాళ్ళకే అర్థం కాదు వాళ్ళ మాటనే మాటల్లో. అవును, అట్లా వాళ్ళు మళ్ళీ వస్తేనో అవకాశం, లేదంటే వదిలే కొత్త వాళ్ళని తీసుకొస్తాను. అంత కొత్తను తీసుకొచ్చి పెట్టుకున్న వాళ్ళకు ఉండి వస్తేనో పెడతాను, లేదంటే తీసేస్తాను, మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకొచ్చి పెడతాను అంతే. అంటే వాళ్ళ మంది ఏమైనా ఇస్తారా, లేకపోతే ఇట్లా యాక్టింగ్ అందరికీ అబ్బో ఊక వాడుకుని ఎందుకు, నా దాంట్లో ఊక వాడుకుని ఉండదు. తర్వాత మాట రాకుండా అంటే ఊకే ఏంటంటే అవసరానికి వచ్చేది వాడుకున్న అవతల తీసే అట్లా ఉండదు. నేను ఇస్తాను, నాకు ఎంత ఇవ్వాలో నేను అంత ఇచ్చి పంపిస్తాను. మా దగ్గర ఉండదు, చాలా కంట్రోల్ అంతే. మనతో అన్ని డుట్కాలు మాట్లాడితే మనతో సరిపోవు, అక్కడి వరకే. ఎవరు వాళ్ళకి సరిపోయిన వాళ్ళు ఉంటే మాట్లాడతారు, కానీ నా ముందు నడిపోదు. నేను ఫస్ట్ కంట్రోల్ బందోబస్తు ఉండాలి. అయ్యో ఇట్లా ఉంటే ఇంత గొప్పవాడవు, నువ్వు కాలేవు, నీలో పడలేవు. వీళ్ళేదో వచ్చి ముందర వచ్చి 2 రోజులు ఊపి వెళ్ళిపోయేటోళ్ళు వాళ్ళలా. నువ్వు ఉండేది బునాది లాక అట్లెట్టుంటుంది అన్న. సూపర్ అన్న. జీవాల మీద పాట ఉంది కదండి మీది? గొర్రెల వీణ వాడాను, కరువు కోసం వాడాను, అనేక పాటలు పాడుకుంటూ చేస్తూనే ఉండా. జీవాల మీద ఒక పాట. తూర్పు కొండల్లో మల్లయ్య గొర్రెలు యాడికెళ్ళి పాయ మల్లయ్య, తూర్పు కొండల్లో మల్లయ్య గొర్రెలు యాడికెళ్ళి పాయ మల్లయ్య, కన్ని గొర్రె చూడు మల్లయ్య ఎంత ముద్దుగుందో మల్లయ్య, జాల గొర్రె చూడు మల్లయ్య ఎంత ముద్దుగుందో మల్లయ్య, తూర్పు కొండల్లో మల్లయ్య గొర్రెలు యాడికెళ్ళి పాయ మల్లయ్య, వాగుల్ల వంకుల మల్లయ్య గొర్రెలు యాడికెళ్ళి పాయ మల్లయ్య, సర్ది తీసుకొని మల్లయ్య ఊరు దాటే వస్తేని మల్లయ్య. అన్న ఇప్పుడు మీరు చదువుకోలేదు కదా, ఎప్పుడన్నా అనిపించింది అన్న చదువుకున్న వాళ్ళు ఏదైనా జాబ్ చేస్తుంటే, మీ వయసు వాళ్ళు చిన్నప్పుడు నీతో తిరిగిన వాళ్ళు ఏదైనా జాబ్ చేస్తుంటారు, లేకుంటే ఎక్కడ ఉంటే చదవడం ఏదైనా రాయడము ఉంటే చదువుకుంటారు? అది నేను ఫీల్ అవ్వడం అది బాధపడడం ఏముండదు. నాకుండే పరిస్థితిని బట్టి నాకుండే కొంత అడ్డంకులు అవుతుంటాయి. అంటే అందరు మనలాగా ఉండరు కదా, అట్లా ఉంటుంది కాబట్టి కొన్ని సందర్భాలను ఆలోచిస్తాను. అది మనం 4 చదువుకుంటే 4 ముక్కలు వస్తే మనం తెలుసుకోగలుగుతాం కదా వాస్తవం అనేది అనుకుంటాం అంతే. అవతలలో వాళ్ళ అదృష్టం వాళ్ళది, నా అదృష్టం నాది ఆకలితో ఆపత్తో వచ్చాను కాబట్టి, పేదరికం ఉన్న పరిస్థితిని బట్టి వచ్చాం కాబట్టి, ఇంకా మనం బాధపడితే వచ్చేది కాదు, తాటిపోయిన టైం మనకు అందుబాటులో మనకి ఏది అందుతుందో. ఇప్పుడు తమ్ముడు ఇక్కడ మనకి ఏది దొరికిందో అదే తినేస్తాం. నీర్పడి బో దొరకండి తింటాను, పప్పు బో తింటాను, ఏది దొరికితే అది తినుకుంటా పోయేటోళ్ళం అనమాట. మనం దానికోసం అంటుకట్టుకొని పరిస్థితిని అట్లా అది ఉండదు. ఏ దాని గురించి ఎక్కువ ఆలోచించను. మనం చేసే పని కరెక్ట్ ఉందా లేదని ఆలోచించుకుంటా. మనం కరెక్ట్ ఉన్నామా లేదని ఆలోచించుకోవాలి ఫస్ట్. మనమే కరెక్ట్ లేకపోతే ఇంకా నువ్వు ఎట్లా పని చేయగలుగుతావు, నువ్వే ఎట్లా ఉంటావు అట్లా అన్న. అంటే పాటలు కాదు, మాటలు చాలా మంచి మాటలు కూడా చెప్తారు మీరు. అది ఉన్నది చెప్తాం, తప్పేముంది అందులో. తెలుసుకోకపోతే తెలుసుకో, నీకు తెలియకపోతే తెలుసుకో, అడిగి. నాకు తెలియకపోతే అడుగుతాను. కొందరు చెప్పారు నాయన నాకు తెలియదు ఒకటి ఒక వస్తువు గురించి ఇది ఏంది అని చెప్పాడు, మోసం చేసి పాట తింటాడు. దాన్ని తెలియదని ఇంకా చెప్పేసిండు వాడు. తెలియదంటే పాపం ఇప్పుడున్న కాలంలో నాకు ఇది తెలియదు అంటే ఇంక అయిపోయింది, ఇంకా అందరికీ సార్ అంతే. ఇంకేమన్నా కాకో నా అవసరం తీరిందా లేదని మాట్లాడుతుంటారు. అది చాలా రాంగ్. అది పెద్ద రైట్ది కాదు, పనికి రాదు. కొంతవరకు ఏదో ఆ పూటకి వస్తే రావచ్చు, కానీ నేను అట్లా ఉండదు. ఏదైనా తెలిస్తే చెప్తాను, తెలియకపోతే అక్కడికి తెలుసుకో, అడిగి చేసుకో నీకు తెలియకపోతే. ఇప్పుడు అంటే మీ ఆర్థిక పరిస్థితి పర్వాలేదండి మీకు? మంది ఏదో ఉన్న కాడి కాలం గడుస్తుంది, చేస్తున్నాను అంతే. నాకేమని చెప్పరాదా నా పరిస్థితి అంటే నేను పని చేసుకుంటేనే నాకు వచ్చేది. ఏదైనా నాకు ఎక్కడుంటే ఏమో ఇచ్చినాక ఏమున్నా నాకు ఉన్న పరిస్థితులు దాంట్లోనే కాలం, దాంట్లోనే భార్య పిల్లలు సంసారాన్ని వేసుకుంటా, మళ్ళీ పాడుకుంటా, ప్రొడ్యూసర్గా పెట్టుకుంటా, తయారు చేసుకుంటా అట్లా చేస్తున్నాను. అట్లా అనమాట. ఇంకా నష్టమో కష్టమో అనేది ఇప్పుడు వరకట్లే పాడుతున్నాను తప్ప, కానీ మానేయలేదు కదా. నాకు రాలేదని మానేసుకొని అక్కడ ఉంటే పరిస్థితి ఈ పాటికి ఎప్పుడు మళ్ళీ 20 ఏళ్ళ కింద అన్నప్పుడు 2014 వచ్చినప్పుడు ఈరోజు వరకు మళ్ళీ పాడుతూనే ఉండా నేను. ఇంకెంతవరకు వెళ్ళిపోతావు ప్రయాణం అది. ఇప్పుడు ఒక పాట కైగట్టడానికి అంటే ఎన్ని రోజులు తీసుకుంటారు, ఎంత టైం తీసుకుంటారు? పాట నెల పట్టవచ్చు, 15 రోజులు కావచ్చు, 2 నెలలు కావచ్చు. నాకుండే పనిని బట్టి, నా పరిస్థితిని బట్టి. అంటే అదే మీ పనిని బట్టి. ఇప్పుడు మనం ఒకే పని పాట ఎన్నే ఉంటే అనుకో, మిగతా మళ్ళీ
కూర్చొని తినుకొని ఉంటే బువ్వ ఎట్లా వస్తుంది నీకు? అవును. ఆ? పాట ఒక్కతోనే ఉంటేవి నీకు. ఆ పరిస్థితిని పట్టుకొని చూస్తే మళ్ళీ బువ్వ ఎట్లా రావాలి నీకు? పని, భార్య, పిల్లలు, పరిస్థితులు అವೆಲ್ಲ ఎట్లా నడుస్తాయి నీ కాలం? ఏమైనా ఉద్యోగం ఉందా? ఏమైనా ఉందా మనకు? ఏం లేదు. అవును. మళ్ళీ దాంతో కాబట్టి పని ఇక్కడ గొర్రెలు ఉంటే గొర్రెలు చూసుకోవాలి, పొద్దున్న లేసి అన్నీ ఊడవాలి, చేయాలి, తేయాలి, పని చేయాలి, అందరితో కలవాలి, మంచిది చెడ్డది మాట్లాడాలి, అందరితో కలిసాలి. మళ్ళీ సింగర్ అని సపరేట్ పోయి కుక్కు నీకు ఉంటుంది కదా. అవును. ఇప్పుడు నువ్వు కలిసా నీతో మాట్లాడాలి, ఇంకోరు కలిసి ఇంకోరితో మాట్లాడాలి, ఊళ్ళో ఎట్లా ఉంటుందని మేము అందరితో అంటున్నా కదా. అందరు సరదాగా మాట్లాడాలి, అందరితో కలిసిపోవాలి కదా అందరం కూడా. మళ్ళీ అన్ని టైంలో అందరితో మాట్లాడుకుంటూ, అందరితో పని చేసుకుంటూ, అందరితో మళ్ళీ పాట తయారు, మళ్ళీ రికార్డింగ్, షూటింగ్, డైరెక్షన్ అన్నీ మళ్ళీ అందరి మంది పిలుచుకురావాలి, యాక్టింగ్, కెమెరామెన్ అందరిని పెట్టుకొని ఎత్తి రెడీ అంత అట్లా ఉండాలి అని. అంత కష్టం ఉంటుంది కదా, అంత పని వర్క్ అది. మనం కూర్చుంటే ఏదో ఉంటే వచ్చే పని కాదు మన పరిస్థితి. అన్న ఇంకోటి, మీరు ఇట్లా పాటలు రాసి పాడతారు కదా, మీకు అంటే గోరటి వెంకన్న కావచ్చు, సుద్దాల అశోక్ తేజ గారు కావచ్చు, వీరిట్లో ఎవరైనా అంటే మీకు చెప్పిన మంచి ముచ్చట్లేదు, అరే మంచిగా వాడతావు కొండన్న అని మెచ్చుకున్నది? మెచ్చుకునే విషయం. ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు, అనుభవస్తులు, ఆరితీరి అక్కడ నుండి కష్టపడి అక్కడ నుండి కష్టాలు పడినోళ్ళే. వాళ్ళు చెప్పడానికన్నా వాళ్ళ మాటలు కానీ వాళ్ళ ప్రోగ్రాంల్లో కానీ కొన్ని రకాల కష్టాలు పడి చూస్తున్నాం కాబట్టి వెరీ సంతోషం. వాళ్ళని చూసైనా మనం మీకు ఎవరన్నా అంటే మీకు ఎవరు స్ఫూర్తి పాటలు పాడడానికి స్ఫూర్తి ఎవరు ఉన్నారా మీకు? మీకే పూర్తి ప్రకృతి నేను పూర్తికి ప్రకృతి పూర్తికి గురువు జాలి బడి గుడి అంతా ప్రకృతిలో పుట్టిన బిడ్డను. ఇంకొక పాట పాడాను, ఇంకో 2-3 పాటలు పాడి క్లోజ్ చేద్దాం. అట్లా సాంగ్ చేసిన అప్పుడేంది, చిలకమ్మ 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 నీవు చిన్న పోతీవా చిలకమ్మ, చిలకమ్మ 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 నీవు చిన్న పోతీవా చిలకమ్మ, బంగారులాక నీ ఉన్నవంట, ముత్తెములాక నీ ఉన్నవంట, నా గుండెలోనా నీ ఉన్నవంట, నీ గుండెలోనా నేనున్నానంట, నీ కాలు ముల్లిరిగిందంటే ఇంకా నా కంట్ల నీలోచే, నా కాలు ముల్లిరిగిందంటే ఇంకా నీ కంట్ల నీలోచే, నువ్వే నా ప్రాణమా నేనే నీ ప్రాణమా. బయట ఎవరైనా పిలుస్తారా అన్న ఇట్లా ప్రోగ్రామ్స్కి? ఎవరైనా మిమ్మల్ని ఎప్పుడన్నా? అదే అంటున్నా కదా, పిలిస్తే పోతాను, ఎవరైనా ప్రోగ్రామ్కి పిలిస్తే పోతా, లేకపోతే లేదు. పిలుస్తుంటారు అప్పుడప్పుడు? పిలుస్తుంటారు, సరే పిలిస్తే పోయేస్తుంటా అంతే. అందరినీ పెద్ద మనం డిమాండ్ చేసి మనం అంతా రాలే, మనకు అంత అవసరం లేదు. పైసల మీద పాట రాసిరాను? చేతిలో ఉన్న బెల్లం ఉంటే సుట్టే ఇయ్యలు వస్తాయిరా అని చెప్పి డబ్బునంతసేపు తెల్ల బట్టలు వేసుకుంటే అందరు సుట్టే అందరు వస్తారా సాంగ్ రాసిన, యాక్టింగ్ కూడా చేసినా కదా. నీ రెక్కలిరిగి పాయరా నువ్వు ఎక్కడ లేచెళ్ళిపోతావురా, నీ చేతిలో నా బెల్లం ఉంటే నీ సుట్టే ఈగలు వస్తావిరా, నీవు తెల్ల బట్టలు వేసుకుంటే నీ సుట్టే అందరూ వస్తారురా, నీ రెక్కలిరిగి పాయరా నువ్వు ఎక్కడ లేచెళ్ళిపోతావురా, మనిషివై పుట్టినవురా మాట విన నువ్వు పోయిందిరా, మనిషి అయి పుట్టిన మానవత్వం అంతా పోయిందని చెప్పిన. తెల్ల బట్టలు వేసుకున్నప్పుడే బంధాలు చుట్టాలు అన్నీ చెప్పిన ఆల్రెడీ పాటలు. ఇప్పుడు మీరు ఇన్ని పాటలు పాడారు కదా, ఎప్పుడన్నా అంటే ఒక పాట పాడిన తర్వాత రిలీజ్ చేసిన తర్వాత అరే ఇది ఇట్లా కాదు ఇంకొంచెం మంచిగా పాడితే మంచిగా ఉన్నట్టు ఏమని అనుకున్నారు ఎప్పుడైనా? అదే సింపుల్ పదాలు అబ్బా. అవును, నువ్వు ఏదో తీసుకొచ్చి ఏదేదో పెట్టుకొచ్చి అని జనాలకి అర్థం కాదు, వాళ్ళకి అర్థం కాక డాడీ నైనా ఇదేం అర్థం అనేంత అవసరం లేదు. చిన్న పిల్లగాని పెద్దవాళ్ళ వరకు అర్థమయ్యేటట్టు వాళ్ళకు ఉండే ఆలోచనను వాళ్ళకి వాళ్ళకి దగ్గర ఉండేటట్లే తయారు చేస్తా అంతే. నేనేం ఆలోచించాను అంటున్నా కదా, ఇంకా బాగా రాసిన బాగుండు, ఇంకా కొంచెం అంటే అది మామూలు ఆశ అందరికీ ఉంటుంది ఆశ, అది ఇట్లా అది వేయనుకో అంత చెడిపోతుంది వ్యాపారం. ఏ పాటకి ఎంత న్యాయం చేయాలన్నా అంతవరకు ఎట్టాలి, మించి మాత్రం చేయరాదు ఏదైనా సరే. ఇదే పని కాదు, ఏ పని కాదు, ఎంత చేయాలనో అంత చేస్తేనే న్యాయం ప్రజలకు వాళ్ళకు అందుబాటు అవుతుంది. మించిన పని మాత్రం చేయరాను, నేను తల మించిన పని చేయను, నాకు అసలు ఉండదు ఆలోచన. నాకెంత తెలిసిందో అంతే, ఇంత తెలిస్తే ఇంతవరకే కాలు అవుతుంది తప్ప కానీ అవతల మించి చేయను. అంతే ఉండాలి. దాన్ని మించి చేసి ఎందుకు ఖరాబ్ చేసుకొని
మనం ఖరాబు జనాలు అవు. అంతే కదా. అత్త ఖరాబు చేసే పని నాకు ఎప్పటికి రాదు. వెనకబడవచ్చు, తప్పులేదు అందులో. ఇంకోటన్నా అమ్మాయి నాన్న మీద పాట పాడరా? అమ్మ విన పాట పాడినా. అమ్మ మాయమ్మ బాధ చెబుతా వినవమ్మ, ఓ అమ్మ మాయమ్మ బాధ చెబుతా వినవమ్మ, కన్న ప్రేమ జోడు ఎంత ప్రాణమున్నదో, తల్లి పాలు జోడు ఎంత తీపి ఉన్నావో, పేగు దించుకొని పుట్టానో పాల బువ్వ నాకు పెట్టావో, ఏలు బట్టి నడిపించావో, పేరు నాకు నువ్వు పెట్టేవమ్మ, పేరు నాకు నువ్వు పెట్టేవమ్మ, అమ్మా మాయమ్మ బాధ చెబుతా వినవమ్మ, అమ్మా మాయమ్మ బాధ చెబుతా వినవమ్మ, గాలిలోన పక్షులు గూడు కట్టుకున్నవా, తెల్లవారుతుంటే పక్షులు మేతకెళ్ళుతున్నవా, గొర్రె పిల్లను చూడమ్మా, ఆవు పిల్లను చూడమ్మా, మేక పిల్లను చూడమ్మా, కోడి పిల్లను చూడమ్మా, అవి ఎంత ముద్దుగున్నావో, దాంట్లోకి ఎంత ప్రేమ ఉన్నదో, అమ్మా మాయమ్మ బాధ చెబుతా వినవమ్మా. తల్లిపాలు పేగు దించుకున్నాడు చూడు, ఎంత దాని తీపి ఎంత తీపి ఉంటుంది చూడు. మనం ఏ గొర్రె కానీ ఏ ఆవు కానీ దాని పాలు తల్లిపాలు వచ్చి ఎక్కితే దానికంత తీపి ఉంటాయి. మన తల్లిపాలు దిగి చూడు ఎంత రుచి ఉంటాం. చాలా అద్భుతం అన్న. గాలిలోన పక్షులు గూడి కట్టుకుంటే తెల్లవారుతో మేతకి వెళ్తాయి. మనమైనా అంతే, ఈ నెలమైన గూడు కట్టుకున్నా మనం కూడా ఆకలితో ఉంటాం. ఇంటి కూకుంటే వస్తే ఏ దానికి రాదు, పక్షికైనా రాదు మనిషికైనా రాదు అనేది. సూపర్ అన్న. అంటే మాకు మీ టైం ఇచ్చి ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న. రెడీ, సంతోషం. మీ సినిమా మంచి హిట్ కావాలని నేను కోరుకుంటున్నాను. చూద్దాం జనాల్లోకి వెళ్ళిపోతే. అంటే మీ సాంగ్స్ ఎట్లయితే హిట్ అయినాయో మీరు తీసిన సినిమా కూడా హిట్ కావాలి. ఇంకా ఫ్యూచర్ తీయబోయే సినిమాలు మమ్మల్ని కూడా యాక్టింగ్ చేయాలి, రావాలి కదా. వస్తే అందరికీ అవకాశం, అందరికి కొత్త వాళ్ళని అందరినీ నెక్స్ట్ అందరు సెలెక్ట్ చేసేటప్పుడు అందరికి కొత్త వాళ్ళనే పెడుతున్నాం. యాక్టింగ్ అనేది చామంత కష్టం కాదు తెలుసా. యాక్టింగ్ అనేది చాలా కష్టం, చాలా కష్టం, చాలా కష్టాలు, ఇబ్బందులు. బాబా చెప్పరాదు. సినిమా అంటేనే ఇంక ఏడవాలి అంతే. అంత ఇబ్బంది ఉంటుంది. సినిమా చేయగలగాలి కానీ ఉత్తుత్తగా ఆట తమాషా చేయగలగలేము. అప్పు చేసారు అన్న సినిమాకి మీ సొంత? అన్ని కష్టాలు ఉంటాయి అబ్బో, చాలా కష్టాలు ఉంటాయి. ఖర్చులు, డైరెక్టర్ని అంతా కాస్త నాకు తెలిసిన కాడికి నేను చేయగలిగిన అంతే. ఇంకా కష్టమో నష్టమో అని చెప్పినా కదా ఇప్పటి దగ్గర నేను. అది ఒక్కటే, నష్టమో కష్టం కానీ తీయగలుగుతాను అంతే. అది ఏదన్నా కాకో ఇట్టా ఫెయిల్ తర్వాత విషయాలు తీయగలగాలి మనం. ఫస్ట్ ఫెయిల్ అయిపోతున్నాయి, పోతుంటే మామూలే. మనం తీసి ముందుకు నడిచేది కావాలి మనకు. అది ఒక్కటే ఆలోచించుకున్నా నేను. సూపర్ అన్న. ఏమన్నా ఇప్పుడు లాస్ట్ ఇక మా ప్రేక్షకుల కోసం మంచి ఏదైనా పాట పాడి క్లోజ్ చేద్దాం. ఫస్ట్ ఏదైనా చెప్తారా మిమ్మల్ని అభిమానులకు? అందరు హ్యాపీ, అందరికి తెలిసిన బిడ్డనే. నేనేం చెప్పవలసింది, నేను కొత్తగా నేను వాళ్ళకి ఏం చెప్పవలసింది. నేనేం అందరు నన్ను చూసిన వాళ్ళే, అందరు గుర్తుపట్టే వాళ్ళే కాబట్టి అందరూ హ్యాపీ. తమ్ముడు అందరూ చూడండి, ఇంకా అందరూ చూస్తూనే ఉంటారు. మీ కళ్ళది ఏముంది, వాళ్ళకి ఆల్రెడీ తెలిసి మీరు పోస్టర్ పెట్టి అంత డిజైన్ చేసినప్పుడే అంతా అయిపోతుంది. దాంట్లో ఏం కొత్తగా నేను చెప్పవలసింది లేదు. ప్రేక్షకులకు నేను కొత్తగా ఈరోజు వచ్చాను నీకు ఊయి అని చెప్పి అంత అవసరం మనకు లేదు. ఎందుకు వెళ్ళా, మళ్ళీ ఎందుకు డిమాండ్ వెళ్ళ మనం వార్త వచ్చిండ్రు మాట్లాడండి. ఇంకా అడగండి, మీరు పాటల గురించి అడుగుతారా? మాటల గురించి. నవ్వులవానా పువ్వులవానా నాతో వస్తావా, ఓ నువ్వో నేను మనమిద్దరమే కలిసి పోదామా, ఓ నాలో ప్రేమ నీలో ప్రేమ ఏరై పారిందా, ఊరుకు తెలిసే వాడకు తెలిసే 100 చూసిండ్రా, అక్కడ చూసి ఇక్కడ చూసి వస్తావనుకున్నా, ఆశలు చూసే సూపులో చూసి సినికైపోయానా, ఓ నవ్వులవానా పువ్వులవానా నాతో వస్తావా, ఓ నువ్వో నేను మనమిద్దరమే కలిసి పోదామా, నీవు నవ్వుతుంటే నేను నవ్వుతుంటే మాటలు మురిసెనులే, నీతో నవ్వుంటే నిన్ను తాకుతుంటే మనసంతా మురిసెనులే, చిన్నారి పాపల బంగారి పాపల ఎప్పుడు చూస్తామా, చిన్న చిన్న మాటలు తీయని మాటలు ఎప్పుడు వింటామా. థ్యాంక్స్ అన్న, మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీ టైం ఇచ్చి ధన్యవాదాలు అన్న. సంతోషం, థ్యాంక్ యూ. ఇది ఓకే
ఈరోజు కుండలతోటి ఇంటర్వ్యూ మీరు చాలా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నా ఈ ఇంటర్వ్యూ చూసి అన్నం చూసి. మళ్ళా మరొక మనిషితో మళ్ళీ ఒకసారి ఇంటర్వ్యూ చేద్దాం. ధన్యవాదాలు. చూస్తున్నాను V20.